శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు పాస్టర్ అభినవ్ దర్శన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? ఫైన్, బాగున్నాను. నేను చెప్పినట్టు చెప్పండి కొద్దిగా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వందే మాతరం. వందే మాతరం. జై శ్రీరామ్. సమస్య లేదండి, చెప్పను. ఎందుకండి? ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? చెప్పండి. దేవుని స్తుతించండి. ఓకే. ఇది న్యూట్రల్. ఓకే. దేవుని స్తుతించండి. దేవుడు అనేది ఒక మతానికి వర్గానికి సంబంధించింది కదా, న్యూట్రల్. అది అందరికీ ప్రపంచమంతా. ఓకే. మీరు అన్నటువంటి శ్రీరామ్ అన్నట్టు మాట హైందవుల యొక్క నమ్మకమైనటువంటి దేవుడు, హైందవులు నమ్మే దేవుడు. ఓకే. కాబట్టి నేను దాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాను. ఓకే. అంటే దేవుడే కదా మొత్తానికి. ఇప్పుడు అంటే నేను నమ్మే నా నమ్మకం కాదు అది. ఓకే. నా నమ్మకం కాని దాన్ని మీరు చెప్పమని అడగకూడదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. అందుకే న్యూట్రల్గా ఏం చేయొచ్చు అంటే నమస్కారం, ఓకే, హాయ్, హలో ఇవి ఉన్నాయి. ఓకే. అంటే ఇదే క్రిస్టియన్లో కొందరు మన వందే మాత్రం చెప్పమంటే కూడా కొందరు ఆలోచిస్తారు. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పారు, మీలాగా వేరే వాళ్ళు చెప్పడానికి ముందుకు రారు. ఎందుకు అనుకోవచ్చు అట్లా? మరి తెలియదండి, వాళ్ళ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు. కానీ ఓకే, నేనైతే ఇది చెప్పడంలో, వందే మాత్రం చెప్పడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. ఇందులో దీన్ని అయితే నేను వ్యతిరేకించాను. అంటే మొత్తానికి అయితే అనడానికి చాలా మంది ఆలోచిస్తారు, భారతీయుడే కదా అయినా కానీ వందే మాత్రం అనలేను అని చెప్పేసి అంటుంటారు. లేదు లేదు, సమస్య లేదు. స్కూల్లో పాడాం కదా. సో ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక మీరు వీడియో పెట్టారు, నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పేసి మీరు వీడియో పెట్టారు. అవును. దానికంటే ముందు అజయ్ బాబు గారు ఏమన్నారంటే, ఇది అభినవ్ దర్శక్ గారిని అరెస్ట్ చేశారంట. సో పిఎస్లో కూడా లేదంట, మరి ఎక్కడికి తీసుకెళ్లారో ఏమో తెలియట్లేదు, అసలు ఏమైతుంది అని చెప్పేసి అన్నారు. అసలు నిజంగా మిమ్మల్ని పిఎస్ స్టేషన్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళి ఏమన్నారు? ఎందుకు తీసుకెళ్లారు అసలు? యాక్చువల్లీ చిన్న పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే. అక్కడ ఈగో ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఈగో హర్ట్ అయింది. ఎవరికి? సిఐ గారికి. ఓకే. అసలు ఆయనకు సంబంధం లేని విషయం ఇది. ఓకే. అక్కడ ట్రాఫిక్లో టోల్ ప్లాజా దగ్గర జరిగినటువంటి చిన్న ఘర్షణ. ఓకే. ఘర్షణ అని కూడా అన్నం కరెక్ట్ కాదేమో ఇది. ఓకే. ఆ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది టోల్ ప్లాజా దగ్గర. అయితే మాతో ఉన్నటువంటి డ్రైవర్ ఏమన్నాడు, టోల్ ప్లాజా రూల్స్ ఏంటంటే కొత్తగా 100 మీటర్స్ కంటే యువతల ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఫ్రీ లెఫ్ట్ నుంచి బిల్ ఏది పే చేయకుండా, టోల్ కట్టకుండా, ఫీ ఏది లేకుండా మనం వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చింది అన్న కొత్తగా. అంటే సరే నీ ఇష్టం, వెళ్ళిపో అన్నాను. వెళ్ళేటప్పుడు టోల్ ప్లాజా వాడు ఆపాడు, చెప్పాము, మరలా వెళ్ళిపోమన్నాడు. వెళ్ళాము. మా వెనకాల సిఐ గారి వెహికల్ ఉంది, మాకు తెలీదు. వెళ్ళంగానే ఆయన వచ్చి ఆపాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే, నేను మీ వెనకున్న, అంటే సిఐ బండి ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు, మేము అక్కడ ఉన్నాం. ఒక 2-3 మినిట్స్ పట్టింది. మేము అతనితో, సిబ్బందితో, టోల్ ప్లాజా సిబ్బంది మాట్లాడే టైంలో వెనక ఆయన బండి ఉంది. ఆయన అక్కడ ఈగో హర్ట్ అయింది. అంటే నా బండి ఆగాల్సి వచ్చింది, మీరు ఎందుకు ఆపారు అంటే బాగోదు కాబట్టి, ఎందుకు ట్రాఫిక్ జామ్ చేశారని అట్లా అడిగాడు. అడగటమే రాంగ్. ఫ్రీ లెఫ్ట్లో ట్రాఫిక్ జామ్ అవ్వదు అసలు, అందుకని టోల్ ఉండదు అక్కడ. అంటే మా డ్రైవర్ అన్నాడు, అది ఫ్రీ లెఫ్ట్ కదా సార్, మేము ట్రాఫిక్ జామ్ చేయలేదు, ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి మేము ఫ్రీ లెఫ్ట్లో ఇలా వచ్చాము, రూల్ ఉంది కదా, ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు, 100 మీటర్స్ దగ్గర అన్నప్పుడు. అందుకని వస్తుంటే అతను ఆపాడు. చెప్పిన తర్వాత అతను ఓపెన్ చేశాడు, వచ్చేసాము. అంటే నాతో రూల్స్ మాట్లాడతావు, నేను ఎవరు తెలుసా అన్నారు. మీరు ఎవరైనా కావచ్చు సార్, రూల్ అయితే అదే ఉన్నది చెప్తున్నా. అది అక్కడ ఆయన కోపం వచ్చింది. కారులో ఉన్నది ఎవరు అన్నాడు, పాస్టర్ అన్నాడు. ఈ నా కొడుకులు దేశానికి చీడ పురుగులురా, ఈ నా కొడుకులను తీసుకుపోయి నా రేంజ్లో వీళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పాడు. అంతే, ఇంకేం లేదు ప్రాబ్లం. సో ఇప్పుడు టోల్ గేట్ దగ్గర 100 మీటర్స్ కంటే ఎక్కువ ఏ వెహికల్ ఆగినా వెళ్ళిపోవచ్చు అన్నారు. అంటే మీ వెహికల్ ఆగా టోల్ గేట్ దగ్గర ఆల్మోస్ట్ చాలా వెహికల్ ఆగాయి. చాలా వెహికల్స్ ఆగి, ఓకే, దాదాపు 150 మీటర్స్ యువతల వరకు ఆగిపోయింది. ఓకే. వెహికల్స్ కదలట్లేదు. అంటే ఆ వెహికల్ అన్ని కూడా ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోయాయి. ఓన్లీ మీరు వెళ్ళిపోలేదు, మేము మాత్రమే వచ్చాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు, మాకు తెలుసు కాబట్టి. దట్టు మేము ఒంగోలుకి వెళ్తున్నాం, రాజమండ్రి నుంచి ఒంగోలు. నాకు ఒంగోలులో సాయంకాలం మీటింగ్ ఉంది. మీటింగ్కి వెళ్తున్నాం, టైం అయిపోతుంది. ప్లస్ రూల్ కూడా ఉంది కదా, ఇదేం రూల్ అతిక్రమించినట్టు కాదు కదా, వాళ్ళు పెట్టిందే కదా అని చెప్పి మేము వెళ్ళటం జరిగింది. అంటే ఆ రోజు మిమ్మల్ని పిఎస్ తీసుకెళ్లారు, 2 గంటల సేపు కూర్చోబెట్టారు, చాలా వాగ్వాదం జరిగింది. ఎఫ్ఐఆర్ కట్టమన్నారు, అరెస్ట్ చేయమన్నారు.
పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేసి అక్కడికి చాలామంది జనం రావటంతో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ కావటంతో లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ రావటంతో అప్పుడు నన్ను పంపించేస్తారు. అయితే అజయ్ బాబు గారు ఏమన్నారంటే అది అభినవ్ గారిని పిఎస్ తీసుకెళ్లేదంట, అడిగాను అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేస్తే తీసుకురాలేదు, మరి ఎక్కడ తీసుకెళ్లారో ఏమో అర్థం అవ్వట్లేదు, గందరగోళంగా ఉంది అని చెప్పేసి ఆయన అలా చెప్పారు. అంటే చాలా మంది నమ్మి మీ దగ్గరకు వచ్చారా లేకుంటే ఎట్లా? అది అజయ్ బాబు చెప్పినటువంటి మాటే నాకు 2-3 చెప్పారు. ఓకే. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వెంటనే ఫోన్ చేశారట పోలీస్ స్టేషన్ ఎస్ఐకి, మేము తీసుకురాలే అంటే వాళ్ళు ఏంటంటే ఇష్యూ అవుతుందేమో అంటే నేను ఒక నార్మల్ పర్సన్ తీసుకెళ్ళారు. ఓకే. తీసుకెళ్ళిన సిఐకి కానీ ఎస్ఐకి కానీ నేను ఎవరు తెలియదు, ఓకే, ఏదో పాస్టర్ అంతే అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత పెద్ద పెద్దలు ఫోన్ చేయటం, అక్కడ చాలామంది రావటం, ఇదంతా గమనించి ఈ అనవసరంగా రప్చర్ అవుతుందేమో, ఇష్యూ అవుతుందేమో, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందేమో అని కావచ్చు. వాళ్ళైతే మేము తీసుకురాలేదని చెప్పేశారు. ఇలా చెప్పారు, నాకు 3-4 చెప్పారు. అజయ్ బాబుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. మా ఆల్రెడీ అప్పటికే ఒక ఫోన్ లాగేసుకున్నారు. మా దగ్గర 4 ఫోన్లు ఉంటాయి. అప్పటికే ఒక ఫోన్ లాగేసుకున్నారు. స్టేషన్లో ఇంకో ఫోన్ తీసుకున్నారు. ఇంకా నా ఫోన్ ఒకటే ఉంది. అది కూడా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో వెంటనే ఫోన్ కొట్టేసి అజయ్ నన్ను ఇక్కడ మంగళగిరి స్టేషన్కి తీసుకొచ్చారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఆల్రెడీ ఫోన్లు కంట్రోల్లో తీసుకున్నారు, కారు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అన్నను కట్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. అయితే ఇంకొక ఏంటంటే మీరు ఒక వీడియో పెట్టారు, అజయ్ బాబు గారికి వచ్చేసి ఒక అతను కాల్ చేస్తూ ఉన్నారు, చేయకపోతే వాట్సాప్లో ఇట్లా తిట్టారు అని చెప్పేసి. అంటే ఆయన ఎందుకు కాల్ చేశారు, ఆ విధంగా ఎందుకు తిట్టాల్సి వచ్చింది? ఎందుకు తిట్టాడు అన్నది తిట్టిన వాడిని అడగాలి. ఏదేమైనా సరే అంటే మీరు ఏ ఉద్దేశంతో బయటికి ఎందుకు తీసుకొచ్చారు అంటే అతను మాట్లాడింది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మా దేవీ దేవతల్ని అంటావా నువ్వు, మా దేవుళ్ళనే తిడతావా నువ్వు అన్న దాని మీద అతను ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయన్నట్టుగా మాట్లాడు. దానికోసం అతను కోపం వచ్చింది, బరి తెగించి టూ మచ్గా మాట్లాడాడు. అయితే నేనేమంటానంటే అజయ్ బాబు ఎప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని మాట్లాడాడు. ఎక్కడో కూడా కించపరిచి మాట్లాడినట్టుగా చూడలేదు. తక్కువ చేసి విమర్శించి తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టుగా నేను చూడలేదు. రెండవది ఏంటంటే అరెస్ట్ అయిన తర్వాత చెంచల్గూడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఈ 2 ఇష్యూస్ తర్వాత మా క్రైస్తవులు మా పాస్టర్లందరూ కూడా ఒక తాటి మీదకి రావడానికి ప్లాన్ చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఏంటి, ఎవరి దేవీ దేవతల్ని, ఎవరి గ్రంథాన్ని, పరమతస్తుల్ని దూషించకుండా ఎవరి మతాన్ని ఎవరి దేవుని వాళ్ళు గౌరవించుకుంటే బాగుంటుంది అన్న దీనికోసం మేము డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాట్లాడాము. అయితే 30-40 రోజుల నుంచి అజయ్ చాలా వీడియోలు చేశాడు, నేను చాలా వీడియోలు చేశాను. అంటే దేని మీద మామూలుగా వీడియోస్ చేస్తుంటాం కదా. ఈ క్రమంలో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఇంటర్వ్యూస్లో కానీ స్టేజీల మీద కానీ లైవ్లలో కానీ పరమతస్తుల్ని తిట్టలేదు. అసలు పరమతస్తుల యొక్క ప్రస్తావన తేలేదు అజయ్ కూడా. వాడు ఎవడో మరి దేన్ని పట్టుకొని మాట్లాడాడో అది ఎప్పుడు చూశాడో మనకు తెలియదు, కానీ చాలా భయంకరమైనటువంటి పదజాలం వాడి మాట్లాడాడు. దానికి నేను ఖండిస్తూ వీడియో చేశాను. అంటే అతను ఎవరో దొరికారా? మరి దొరకలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 100 మంది ఫోన్లు చేశారు మా వాళ్ళు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఎట్లా కాల్ ఎందుకు చేశాడు? బెదిరిద్దామనా ఎట్లా అన్నట్టు? బెదిరిద్దామని కాదు, నువ్వు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడావు, నరుకుతాను చంపే, అరే మీ దేవుడు అదే నేర్పించాడా? సంస్కారం అది, మీ తల్లిదండ్రులు అదే నేర్పించినారు మీకు. తల మొండెం వేరు చేస్తాం, అవసరం అవన్నీ? తల వేరు చేస్తావు, నువ్వు ఉంటావా? జైల్లో పడేస్తారు, తీసుకుపోతారు, నీ బిడ్డలు అనాథలు అయిపోతారు, నీ కుటుంబం కొలాప్స్ అయిపోద్ది. నీ మీద ఒకవేళ మీ అమ్మ నాన్న బతుకుంటే వాళ్ళు ఏడుస్తూ 10 సంవత్సరాలు బతకాల్సిన 5 సంవత్సరాలు చచ్చిపోతారు. అవసరం ఏమన్నీ? నీకు బాధ కలిగిందా? ఒకవేళ నేనే తప్పు మాట్లాడాను, ఏదో టంగ్ స్లిప్ అయ్యాను, ఫోన్ చేయి, నాతో డైరెక్ట్ మాట్లాడు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేము కదా. ఎందుకు చేయము? మీరే అన్నారు కదా, ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం వల్లనే ఎలా అన్నాడో చూడండి అని చెప్పేసి అన్నారు కదా. లేదు, అతని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అతని ఫోన్ మేము అతనికి చేస్తే అతను లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత నేను అనేది ఏంటంటే మా మీద కోపం ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము అందుబాటులోనే ఉంటాం, మాకు ఫోన్ చేసి మాట్లాడి. మీరు ఆ వీడియోలో క్లియర్గా అన్నారండి, అజయ్ బాబు గారికి ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నట్ట, అజయ్ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఆడియో పంపించారు, వినండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అజయ్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కూడా కారణం ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి అన్నోన్ నంబర్స్ నుంచి విపరీతంగా తిడుతున్నారు.
థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, చంపుదామని బెదిరిస్తున్నారు, దానివల్ల లిఫ్ట్ చేయట్లేదు కాలని. ఓకే. నేను అదే ఏంటంటే మీరు ఫోన్ చేసి బ్రదర్ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వార్నింగ్ ఇస్తున్నా, సాఫ్ట్ పద్ధతిలో ఇంకొకసారి రిపీట్ అయిందంటే పద్ధతి మారుతుంది, ఓకే. మర్యాద ఉన్నది చెప్పండి, తప్పలేదు, సాఫ్ట్ పద్ధతిలో చెప్పాలి. చెప్పండి. ఓకే. మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి చెప్పండి ఫస్ట్. ఎవరికైనా ఫస్ట్ ఒకసారి చెప్పాలి, అవును, వినకపోతే అప్పుడు కొట్టాలి, అవును. అప్పుడు వినకపోతే అప్పుడు నువ్వు ఇంకేమైనా మాట్లాడు, ఓకే. అది నేను అంటున్నా. సో ఇప్పుడు మన దేశంలో వచ్చేసి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూలో మీరు ఎందుకు ఈ ప్రతిసారి ఒక ఎలిగేషన్ లాగా చేస్తూ ఉంటారు? అంటే అక్కడ భారతదేశంలో పాకిస్తాన్కి మనకి అంత పెద్ద వార్ అవుతుంటే ఆ వార్లో మీరు ప్రతి దగ్గర ఎక్కడో ఒక చోట మీటింగ్ పెట్టేసి ఈ అందరు రండి తరలి రండి అని చెప్పేసి మత ప్రచారం అలాగే ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కొందరు ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు. ఇండియాకి పాకిస్తాన్కి వార్ నడుస్తుంది. ఈ వార్ ఎప్పటి నుంచి నడుస్తుంది అంటే 3 రోజుల నుంచి నడుస్తుంది. ఓకే. మేము పెట్టిన మీటింగ్ 3 రోజులకు ముందు అంటే వారం క్రితం పెట్టాం. ఇప్పుడు వార్ నడుస్తున్నప్పుడు మేము మీటింగ్ ప్లాన్ చేయాల. ఓకే. ఈ నెలంతా కూడా మేము మీటింగ్స్ ప్లాన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇలాంటి పరిస్థితుల్లో అల్టిమేట్గా క్రైస్తవుల, హైందవుల, ముస్లింల పక్కన పెడితే మన దేశం మీదకి శత్రువులు వస్తున్నప్పుడు అన్ని మతాలు కలగలిపితేనే మనం గెలవగలుగుతాం. బార్డర్లో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరు మనుషుల అన్ని మతాలు పక్కన పెట్టి మనుషులుగా, భారత పౌరులుగా, భారతీయులుగా నిలబడగలిగితేనే శత్రువుని గెలవగలుగుతాం. ఇది క్రైస్తవుల, హిందువుల, ముస్లింల ఇంకోరు కాదు. బార్డర్లో పనిచేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, అందరూ కలిసి చేస్తున్నారు కదా. ఈ టైంలో ఇలాంటి ఇష్యూ జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు మనం క్రైస్తవుల్ని ఏకం చేయాలనుకోవడం కరెక్ట్ కాదని మేము ఈ నెల వదిలేసాం. నెక్స్ట్ మంత్ మేము ప్లాన్ చేసుకుంటాం. ఆ కామన్ సెన్స్ ఉంది నాకు కానీ, అజయ్ కానీ. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యుద్ధం అనేది అవుతుంది కదా, ఆ యుద్ధాన్ని దేవుడే చేయిస్తున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడారు. అవును. సో అంటే దేవుడే ఒక వేరే మనిషిని చంపండి అని చెప్పేసి చెప్తాడా? వేరే ఏ దేవుడైనా సరే అనుకోవచ్చా? ఇప్పుడు మనిషికి పుట్టుక, మరణం అనేది ఒకటి ఉంటుంది. లైఫ్ అండ్ డెత్, బర్త్ అండ్ డెత్. పుట్టించేవాడు దేవుడే, మరణం ఇచ్చేవాడు కూడా దేవుడే. అంటే ఇప్పుడు చంపించిన కూడా దేవుడే అంటే నేను చెప్తాను. పుట్టించేవాడు దేవుడే, మరణం ఇచ్చేది కూడా దేవుడే. మరణం అనేది మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఏదున్నా లేకపోయినా ఒక డెస్టినీ ఏంటంటే డెస్టినీ. వాడు 1,00,000 కోట్లు సంపాదించాడు, వాడికి మరణం ఉండదంటే మరణం ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టగా తప్పదు అని హైందవ శ్లోకాలు కూడా చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నాయంటే దేవుడు సిస్టమ్ అలా పెట్టాడు. మనిషి పుట్టాలి, కొంతకాలం బ్రతకాలి, తర్వాత పోవాలి. ఒక లైఫ్ స్పాన్ అనేది దేవుడు ముందే డిసైడ్ చేశాడు. ఇప్పుడు అభినయ్ దర్శన్ ఇలా ఒక 20 సంవత్సరాలు బతకాలన్నాడు అనుకో, 20కి నేను పోతా. అప్పుడు నన్ను చంపొచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో జరగచ్చు. ఇప్పుడు పుట్టించడం ఓకే, చనిపోవడం ఓకే, కానీ ఇక్కడ చంపిస్తున్నారు. అదే నేను అంటున్నాను. నేను ఇప్పుడు మీతో అదే అంటున్నా. ఒక మనిషి సోన్సో ఒక ఎక్స్ అనే మనిషిని దేవుడు పుట్టించాడు. వాడు పుట్టుకలోనే దేవుడు డెత్ డే రాసి పెట్టాడు. డెత్ డేట్ అది ఎప్పుడు? వాడు 21 సంవత్సరాల టైంలో వాడు చనిపోవాలి. 21వ సంవత్సరంలో మార్చి 20 తారీఖు వాడు చచ్చిపోవాలి. అదే వాడు డెత్ డేట్. ఏ విధంగా చనిపోవాలి వాడు చచ్చిపోవాలి. నేను అంటాను జస్ట్ ఎగ్జాంపుల్, చచ్చిపోవాడు. ఓకేనా? ఇప్పుడు వాడు ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి, పూర్తి ఆరోగ్యవంతుడు, మంచి ఫిట్నెస్ ఉంది, హెల్త్ కాన్షియస్ ఉంది. వాడు కూర్చున్న బిర్యానీ తింటున్నాడు, అక్కడే హార్ట్ అటాక్ వస్తుంది, పోతాడు. వీడే రోడ్డు మీద ఉంటే యాక్సిడెంట్ అయితే పోతాడు. వీడే యుద్ధరంగంలో ఉన్నాడు అనుకో, యుద్ధంలో పోతాడు. వీడే ఫ్రెండ్తో గొడవ పడ్డాడు అనుకో, ఫ్రెండ్ చంపేస్తాడు. అల్టిమేట్గా ఏంటి? ఆ డేట్ వాడు పోవాలి కాబట్టి చంపుతారో, యాక్సిడెంట్ అవుతుందో, జబ్బు వస్తుందో, గుండె జబ్బు వస్తుందో తెలియదు, మొత్తానికి ఆ రోజు పోతాడు అంతే. అదే దేవుడు డిసైడ్ చేసిన డేట్ అది. ఎలా పోతే మన దేవుణ్ణి మనం అంటే చంపిస్తాడా అనకూడదు మనం. అంటే మీరు కొందరు ఆ విధంగా మాట్లాడతారు, అంటే దేవుడి యుద్ధమే, దేవుడు చేయిస్తున్నా అని చెప్పేసి. దానికి ఒక కారణం ఉంది. ఐ హ్యావ్ ద రీజన్. చెప్పండి. ఇది దేవుడు చేయిస్తున్న యుద్ధం. నేను ఈరోజు పెట్టిన తమ్నెయిల్ పెట్టాను. తమలో ఎందుకు పెట్టానంటే ఇజ్రాయేలీలు, అంటే ఇజ్రాయేల్ దేశం ఉంది కదా, ఇజ్రాయేలీలు ఇప్పుడు జరుగుతున్న పాక్ అండ్ ఇండియా యుద్ధంలో ఇజ్రాయేలీల హస్తం చాలా బలంగా ఉంది, మనకు సపోర్ట్గా ఉంది. భారతదేశానికి సపోర్ట్గా మన భారతదేశం నుంచి 2 స్త్రీలు వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేశారు.
ఆ టెర్రరిస్టులని నేలమట్టం చేశారు. ఆ ఆయుధాలు, ఆ బాంబులు, స్పాంజ్ అనే బాంబు ఒకటి, స్పైస్ 2000 అనే, ఈ 2 వెపన్స్, పవర్ఫుల్ వెపన్స్ ఓకే ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చారు మనకు. ఇజ్రాయెల్ అంటే ఎవరంటే దేవుని ప్రజలు. ఓకే ఇంకా దాంట్లో ఏం తిరుగులేదు. ఇక ఇజ్రాయెల్ అంటే దేవుని ప్రజలు. ఓకే యెహోవా దేవుడు నా ప్రజలని చాలాసార్లు చెప్పాడు. కాబట్టి ఆ ప్రజలకున్న జ్ఞానం దేవుడు ఇచ్చింది. ఓకే ఈ ప్రపంచంలో చిన్న దేశం ఇజ్రాయెల్ అయినప్పటికీ కూడా అవును వాళ్ళ టెక్నాలజీ చాలా ఒక 20 years అప్డేటెడ్గా ఉంటారు వాళ్ళు. అవును వాళ్ళు మన భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా, ఎక్విప్మెంట్ వైజ్గా, వెపన్స్ వైజ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే దాన్ని బట్టి ఈరోజు మనం గెలవటానికి బాగా ఈజీగా ఉంది. బెదిరిపోతున్నారు అవతల ఉన్న పాకిస్తాన్ వాళ్ళు. ఓకే కాబట్టి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మనకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధం యెహోవాదే, సైన్యములకు అధిపతియగు యెహోవా చేస్తున్న యుద్ధం అని పెట్టాం. తప్పేం లేదు ఇందులో. ఏదేమైనా భారతీయులమే కదా. ఓకే అవును. ఆ, అంటే నా క్వశ్చన్ ఏంటంటే దేవుడే ఎట్లా అలా ఇలా వేరే వాళ్ళు ఎందుకు చంపమని చెప్తాడు అనేసి నా క్వశ్చన్. అదే నేను అంటున్నా. కొన్ని క్వశ్చన్స్ మనం దేవుని అడగకూడదు. ఎందుకంటే వాచ్ ఉంది, వాచ్కి ఒక ఓనర్ ఉంటాడు, దీన్ని తయారు చేసినోడు ఒకడు ఉంటాడు. ఓకే ఆ ఓనర్నిది అరే నన్ను ఎందుకురా ఇలా చేసావు, నువ్వు ఇలా ఎందుకు చేసావు అని అడగకూడదు. వాచ్ అడగకూడదు. అడిగింది అనుకో, వాడు దీన్ని పగలు కొట్టేసి వేరే మోడల్ చేస్తాడు. ఓకే ఎప్పుడు క్రియేటర్ని ప్రశ్నించకూడదు. ఓకే వీఆర్ క్రియేషన్, లార్డ్ ఈజ్ క్రియేటర్. ఓకే మనం సృష్టి, ఆయన సృష్టికర్త. ఆయనను ఎప్పుడు ఇలా ఎందుకు చంపావు, అలా ఎందుకు చేసావు, ఇప్పుడే ఎందుకు చేసావు మనం అడగకూడదు. ఓకే అది సింపుల్, అది కామన్ సెన్స్. అది సో ఈ మధ్య ఏంటంటే ఎస్సీ ఎస్టీ వచ్చేసి చాలా వరకు అవును. క్రిస్టియన్లోకి కన్వర్ట్ అవుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళకున్న మన ఏమంటారు అట్రాసిటీ కేసు పెట్టకూడదు అని చెప్పి ఆ కేసు పెట్టకూడదు, ఇంకోటి రిజర్వేషన్ కూడా ఉండదు అని చెప్పేసి వస్తుంది. అవును. అంటే అమాయకంగా వాళ్ళకు స్టడీ ఉండదు, సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఆ నాలెడ్జ్ జాబ్స్ కూడా ఎంతో కొంత వాళ్ళకు పోతున్నాయి అనేసి అంటున్నారు కదా. ఎందుకు అలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి దీంట్లోకి కలుపుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఒకటి చెప్తున్నానండి, ఎవరు ఎవరిని దేంట్లో నుంచి దేంట్లోకి తీసుకొని కలపటం ఎవడి వల్ల కాదు. ఓకే ఇప్పుడు ఈ ఈ 2023లో 2024లో పుట్టిన పిల్లలకి తల్లి, నవమాసాలు మోసిన తల్లి గోరుముద్దలు తినిపించడమే కష్టంగా ఉంది. బలవంతంగా మాట రాని పసిపాపకి గోరుముద్దలే తినిపించడం కష్టం, బలవంతముగా. అలాంటిది ఒక వ్యక్తిని దీంట్లోకి తీసుకుని రావటం ఎలా తీసుకుని వస్తాం? మీరు ఉన్నారు, నన్ను తీసుకెళ్ళండి మీ దాంట్లోకి, లేదా మీ దాంట్లో వచ్చిన మా దాంట్లో నేను మిమ్మల్ని తీసుకురాగలనా? ఇది కుదరదు. నేను ఏమంటానంటే ఆల్రెడీ నేను మారాలి, ఓకే నేను కొత్త దేవుడిని నమ్ముకోవాలి, నేను కొత్త నమ్మకంలోకి వెళ్ళాలి ఓకే అని ఎదురు చూస్తున్న వాళ్లకు మాలాంటి సువార్థికులు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఓకే ఇదైతే బాగుంటుందని వెళ్ళిపోతున్నారు. ఓకే కొంతమంది ఉన్నారు, నాకు అవసరం లేదు, నా మతంలో నా దేవుడు నా గ్రంథం నేను హ్యాపీగా ఉన్నా అనుకునేవాడిని 100 కోట్లు ఇచ్చినా మార్చలేము. అదే అంటున్నా, ఇది అర్థం చేసుకోవాలి. ఈ మతోన్మాదులు కూడా హైందవుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాజిక్ అర్థం చేసుకోవాలి. ఎవరిని మార్చలేడండి ఇక్కడ. అంత ఈజీ కాదు మనిషిని మార్చడం. ఎవడు రారాబాబు మారిపో అంటే ఎవడు మారడు. ఎవడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, ఎవడు ఈగో వాడికి ఉంటుంది. ఎవరు మారుతున్నారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మారటానికి. ఎక్కడెక్కడో తిరిగేసి అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇంకెక్కడికి పోతే నాకు మేలు జరుగుతుంది, ఎవరిని సంప్రదిస్తే నాకు ఇల్లు కట్టుకోవచ్చు, నేను ఎక్కడికి వెళ్తే నా జబ్బు పోతుంది, ఎక్కడికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, ఎక్కడికి వెళ్తే నా అప్పులు పోతాయి, ఏ దేవుని దగ్గరికి పోదాం అని ఎదురు చూసే వాళ్ళే యేసు ప్రభుని గురించిన సువార్తలు విన్నప్పుడు ఓహో ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం అని వెళ్తున్నారు తప్ప నేను పోను, నాకు అవసరం లేదు వేరే మతం, వేరే దేవుడు అవసరం లేదు అనుకున్నాడు ఎవడు రాడు. అంటే ఇప్పుడు అప్పు ఉన్నది, సో ఆ దేవుని నమ్ముకుంటే పోతుంది అని చెప్పేసి వస్తేనే అప్పు తీరిపోతుంది అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? సమస్య లేదండి. నేను అంటుంది ఏంటంటే అంటే అప్పు ఉన్నది అనుకో, అంటే వాళ్ళ మైండ్ సెట్ అది. ఎవరి మైండ్ సెట్? ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళ మైండ్ సెట్ అది. నేననేది ఏంటంటే ఒక మనిషికి అసలు దేవుడు ఎందుకు కావాలని వాడికి తెలియట్లా. ఎందుకు మారాలి, దేవుడు ఎందుకు అవసరం, మనుషులకు ఎవరికి తెలీదు. చాలా మందికి అర్థం కావట్లా. అసలు నాకు దేవుడు ఎందుకు? జబ్బు పోతుందనా, డబ్బులు వస్తాయనా, ఇల్లు కట్టుకుంటానన్నా, లేదంటే ఇంకేదైనా జరుగుతుందనా, మేలు జరుగుతుందనా, లేదంటే దేనికి దేవుడు ఎందుకు నాకు అనేది అర్థం చేసుకుంటే
పర్ఫెక్ట్ ఈ క్లాషెస్ ఉండవు. అవును హైందవులకి క్రైస్తవులకి యుద్ధాలు, ఈ వాదోపవాదాలు, డిబేట్లు ఉండవు. అవును. అర్థమైతే మనిషికి దేవుడు ఎందుకని అర్థమవుతాయి. ఇప్పుడు చాలామందికి తెలియక ఏంటంటే మార్కెట్లో ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీల కంటే, హాస్పిటళ్ళ కంటే, షాపింగ్ మాల్స్ కంటే, జ్యువెలర్స్ కంటే కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు మన ఇండియా మార్కెట్లో. కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. కారణం ఏంటి? మనుషులకి ఐడియా లేదు అసలు దేవుడు నాకు ఎందుకు కావాలి. ఓకే ఏ కొత్త దేవుడు ఈరోజు కొత్త దేవుడు పుట్టుకొని వస్తే వాడిని అభిమానించే వాళ్ళు ఒక 1000 మంది. వాళ్ళు ఏ మతం నుంచి వస్తారో మనకు తెలియదు, ఓకే వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఆయన దగ్గరికి పోతే మేలు జరుగుతుందేమో, ఈయన దగ్గరికి పోతే అప్పులు పోతాయి, ఈయన దగ్గరికి పోతే జబ్బులు పోతాయేమో, ఈయన దగ్గరికి వస్తే ఇల్లు కట్టేసుకోవచ్చేమో, ఈయన దగ్గరికి పోతే నా కూతురికి పెళ్ళి అయిపోద్దేమో, ఈయన దగ్గరికి పోతే నా బిడ్డలు పుడతారేమో. ఇలా దేవుడు అసలు ఎందుకు కావాలని అర్థం చేసుకోక ఎటు పడితే అప్పుడు చాలా చెదురైపోతున్నారు. ఓకే ఈ చాలా మంది మతోన్మాదులకి ఏంటంటే అవేవి కనపడవు. ఎవరైతే హైందవులు క్రైస్తవులకు వస్తారో ఇది ఒక్కటే కనపడుతుంది వాళ్ళకి. క్రైస్తవులు మార్చేస్తున్నారు, క్రైస్తవులు మార్చలేరు, ఓకే పాస్టర్లు మార్చలేరు. మేము ఆఫర్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు నేను నా దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది, ఇస్తున్నా. తింటారా మీ ఇష్టం, తీసుకుంటారా పడేస్తారా మీ ఇష్టం, ఓకే వద్దంటారా కావాలంటారు మీ ఇష్టం. మీరు తీసుకున్నారు, ఇచ్చినవాడు తప్పు ఎలాగ వద్దే? ఓకే తీసుకున్న నీది తప్పు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటారు అభినయ దర్శన్ బలవంతంగా చాక్లెట్ పెట్టాడు. ఓకే మీ ఇష్టం లేకుండా, మీ మీ ఇనిషియేషన్ లేకుండా నేను ఎలా పెడతాను? కథ కుదరదు కదా. కాబట్టి మనిషికి అర్థం కాని ఏంటంటే నాకు దేవుడు ఎందుకు కావాలరా అసలు, నా దేవుడు నాకు ఉన్నాడు కదా, యేసయ్య నాకెందుకు అవును అనేది అర్థం కాక ఈ గందరగోళం జరుగుతుంది. నేను చెప్తాను ఒక సింపుల్ మాట. మనిషికి దేవుడు కావాల్సింది భౌతికపరమైన మేలులు చేస్తాడని కాదు. ఓకే డబ్బులు అవి ఇవి ఇల్లు మేడ మిద్దె ఈ లోకంలోటివి ఉంటాయి కదా, మనిషి బ్రతకడానికి. ఓకే వీటి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పరము చేరడానికి, స్వర్గం, పరలోకం, ఓకే పరమార్థం ఏదైనా అక్కడికి వెళ్ళటానికి దేవుడు కావాలి మనిషికి. అదొక్కదానికి దేవుడు మనిషికి కావాల్సింది. ఇది చాలా మందికి లాజిక్ అర్థం కాదు. ఓకే అర్థం కాక కొద్ది రోజులు యేసుప్రభు దగ్గరికి వస్తారు. మనకి ఇక్కడ ఏం జరగలేదురా అంటారు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడేం జరగల, ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. వాడు అప్పుడే పుట్టుకొచ్చిట్టాడు ఆ దేవుడు. వాడు అప్పుడే 4 రోజుల క్రితమే స్టార్ట్ అయింటుంది వాడికి. ఓకే వాడు దేవుడు అయిపోయాడు, బాబాయ్ ఉంటాడు. ఆ దగ్గరికి వెళ్ళిపోతారు. లక్కీగా ఆ రోజు వాడికి ఏదో లోన్ వచ్చింది. వాడిని పట్టుకుంటాడు, వీడనే ఆ దేవుడు అంటాడు. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత నాకు లోన్ వచ్చింది. ఓకే క్రిస్టియన్స్ లేక వస్తే రాలా, అటు పోతే రాలా, గుడికి పోతే రాలా, మసీదికి పోతే రాలా, ఇక్కడికి వస్తే నాకు లోన్ వచ్చింది కాబట్టి ఇతనే నా దేవుడు అంటాడు. ఓకే ఇలా వర్గాలుగా విడిపోతున్నారు. మనిషికి దేవుడు ఎందుకంటే స్వర్గాన్ని చేర్చగలిగేవాడు దేవుడు. ఈ భౌతికపరమైన వారి మనం సంపాదించుకోవచ్చు, అవును కష్టపడచ్చు, ఎంత కష్టపడితే అంత సంపాదించుకోవచ్చు. మనుషులు ఇవ్వలేనిది దేవుడు ఇవ్వగలిగింది ఒకటే, స్వర్గం. స్వర్గం ఇచ్చేవాడు దేవుడు. స్వర్గానికి పోవాలని ఆశపడటానికి మాత్రమే దేవుణ్ణి ఎన్నుకోవాలి. స్వర్గానికి తీసుకుపోయే దేవుడు ఎవరు అన్నది వెదిగితే అప్పుడు పలానా దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు అని అర్థమవుతుంది. అప్పుడు ఒక డెసిషన్లోకి రావచ్చు. సో ఇంకొకటి మీ మీద ఒక ఆరోపణ వచ్చింది ఏంటంటే ఈ ఫోన్పే గూగుల్ పే పెట్టి ప్రవీణ్ గారిది గురించి జ్ఞాపకార్థం లాగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమంటారు? ఖచ్చితంగా అంటే వేరే జనాల దగ్గర తీసుకొని ఎందుకు చేస్తున్నారు అనేసి అంటున్నారు. మీ సొంత డబ్బులతో చేయొచ్చు కదా. ఇప్పుడు నేను నా పుట్టినరోజు చేసుకోవాలనుకోండి, నా డబ్బుతో చేస్తా. అవును నా ఇంటి చుట్టూన్న అడుక్కున్న వాళ్ళకి, డెస్టిట్యూట్స్కి ఏదైనా సహాయమో లేదా ఒక పూట భోజనం పెట్టాలంటే నా డబ్బుతో పెడతా. నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది ఒక సంస్థ. ఓకే ఈ లాజిక్లెస్గా మాట్లాడకూడదు ఎవరు కూడా. మీరు ఇంటర్వ్యూ చేసిన జాన్ పాల్ గారు కూడా నేను విన్నాను. ఓకే కాకపోతే నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నా మీద బురద చల్లి ఎవరి కోసం నేను స్పందించకూడదు అనుకున్నా. ఓకే నేను అనుకున్నది ఏంటంటే ఎదిగా వాడు ఎదిగిపోతూనే ఉంటాడు, రాళ్ళు వేసేవాడు అక్కడే ఉండి రాళ్ళు వేస్తూ ఉంటాడు. రేపు అభినయ దర్శన్ ఎత్తుకు ఎదిగిపోయింటాడు. అభినయ దర్శన్ ప్లేస్లో ఇంకోటి వస్తాడు, వీడు మాత్రం ఇక్కడే కూర్చుంటాడు, ఇంకోటి మీద రాళ్ళు వేస్తుంటాడు. వీడి పని రాళ్ళు వేయటమే. అవతలోడు ఎదిగిపోతూనే ఉంటాడు, వాళ్ళ ప్లేసులు మారుతూ ఉంటాయి, వీడి ఇక్కడ కూర్చొని రాళ్ళు వేస్తూనే ఉంటాడు. అంటే ఏ విధంగా ఫోన్ పే గూగుల్ పే ఏదైనా కావచ్చు, విమర్శలు చేయటం. నేను ఏమంటానంటే అండి, సింపుల్ లాజిక్. ఎదగడం అంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టి నేను వివరిస్తున్నా. ఇప్పుడు అభినయ్ దర్శన్ 45 రోజుల క్రితం ప్రవీణ్ పగడాల గారు మరణించడానికంటే ముందు నేను ఫోన్పే గూగుల్ పే అప్పుడు కూడా పెట్టా. నేను సేవకు వచ్చినప్పటి నుంచి 2017 నుంచి ఫోన్పే గూగుల్ పే పెట్టాను.
మొదటి నుంచి పెట్టే ఉన్నా, కానీ ఎవరిని గల్లా పట్టుకొని చంపలు పట్టి కొట్టి గన్ను పెట్టి తల మీద ఫోన్పే గూగుల్ పే డబ్బు వేయి మర్యాదగా అని అడగల. ఓకే. నా ప్రసంగాలు వస్తున్నాయి, కింద ఫోన్పే గూగుల్ పే ఉంటుంది, నన్ను అభిమానిస్తాడు, వాడేస్తాడు. ఓకే. నేను ఫోర్స్ చేయలేదే, వాడు ఎందుకు వేసాడు? నా మాట నచ్చి అవును. వీడు నాకు అవసరం, వీడి మాటల వల్ల నేను బలం పొందుకుంటున్నా అని వేశాడు. జాన్ పాల్ గారు కూడా ఒకటి చెప్పాడు, ఓకే. ఆయన 7 సీటర్ కారు ఉంది ఆయనకి, తెలుసు కదా. అవును. నాకు డిజైర్ కారు ఉంది, ఓకే. డొక్కు డకోటా కారు నాది. ఇప్పుడు ఆయనకు 7 సీటర్ కారు ఉంది, నువ్వు గూగుల్ పే ఫోన్పే పెట్టలా, ఎలా వచ్చింది అని నేను అడగచ్చు. కానీ నేను అడగను, నాకు ఎందుకంటే ఇంకిత జ్ఞానం ఉంది నాకు. నువ్వు ఫోన్పే గూగుల్ పే పెట్టావు, పాత కార్లు ఎందుకు తిరుగుతున్నావు అని ఎవరన్నా నన్ను అడుగుతారా? ఓకే. అడగరు. ఎందుకంటే దానికి నేను కొన్ని లెక్కలు చెప్తా. ఫోన్పే గూగుల్ పే పెట్టినంత మాత్రాన తప్పు కాదండి. ఇప్పుడు సంప్రదాయంగా ట్రెడిషనల్గా ఒక ఆడపిల్ల తల నుంచి అరికాల వరకు శుభ్రంగా ఒళ్ళు కప్పుకుని చీర కట్టుకుంది, అమ్మాయిని చూసా బా ఇండియన్ ట్రెడిషన్ కనపడుతుందిరా అంటాం. అవును. ఇంకొక అమ్మాయి 3/4 స్కర్ట్ వేసుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని పొట్ట కొంచెం కనపడుతూ నడుము కనపడుతూ డ్రెస్ వేసుకుంది. ఆ పిల్లని చూసి మనకు ఇంప్రెషన్, నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు అంటే ఇద్దరు మనకు పరిచయం కాదు, రోడ్డు మీద ఇద్దరు వాళ్ళు నిల్చో ఉన్నారు. మనం అనుకుంటాం ఈ అమ్మాయి ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంది, చాలా మంచిది అనుకుంటాం. ఆ అమ్మాయి అల్లరి పిల్ల అనుకుంటాం. మనిషి నైజం, హ్యూమన్ నేచర్. ఫైనల్గా చూస్తే, ఇంటర్నల్గా చూస్తే, వాళ్ళని సర్వే చేస్తే చీర కట్టుకున్న పిల్ల ప్రాస్టిట్యూట్. ఆ వెస్ట్రన్ కల్చర్లో బాడీ ఎక్స్పోజ్ చేసుకుని డ్రెస్ వేసుకున్న అమ్మాయి, చిన్న రిమార్క్ కూడా లేదు ఆ అమ్మాయి లైఫ్లో. ఓకే. దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, గూగుల్ పే ఫోన్పే పెట్టిన వాళ్ళందరూ దొంగలు కాదు, ఓకే. ఫోన్పే గూగుల్ పే పెట్టనంత మాత్రాన దేవుళ్ళు కాదు. ఓకే. గూగుల్ పే ఫోన్పే పెట్టకుండా కూడా దొంగతనాలు చేయొచ్చు, ఓకే. డబ్బులు దండుకోవచ్చు, డబ్బుల్ని వెనకేసుకోవచ్చు. ఓకే. గూగుల్ పే ఫోన్పే పెట్టుకొని కూడా నీతిగా నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే. జాన్ పాల్ గారు మంచి లగ్జరీస్ కారులో తిరుగుతున్నారు. ఆయన నాకు అనిపించింది, ఆయన ఎలా కొనగలేరు కారు? ఆయన కంటే ఎక్కువ సభలకు నేను వెళ్తా, నెలకి 20 సభలకు వెళ్తా, సువార్త సభలకి. నేనేంటో అందరికీ తెలుసు. గూగుల్ పే ఫోన్పే నేను పెట్టాను, గూగుల్ పే ఫోన్పేకి నాకు లక్షలు కానుకలు ఏం రావు. ఎవరో వాళ్ళకి నచ్చింది 1000, 2000, 100 రూపాయలు కూడా వేస్తారు, 20 రూపాయలు కూడా వేస్తారు. అది వాళ్ళకి నచ్చి వేస్తున్నారు సార్, ఓకే. వాళ్ళకి నచ్చి వేస్తున్నారు. పెట్టడం తప్పు కాదు, పెట్టి బలవంతం చేయటం తప్పు అంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, మీ ఇంటర్వ్యూ ఇంకోటి దాంట్లో ఏమని చెప్పారంటే, నేను ఫోన్పే గూగుల్ పే పెట్టను, ఇంకా నేను ఇలాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేను అలాంటివి వాడను, నా స్థాయి వేరు కాబట్టి ఎవరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు అనుకుంటా. అది క్లియర్గా చెప్తున్నా. అలా కాకుండా ఆయన గూగుల్ పే ఫోన్పే నేను పెట్టను కాబట్టి నేను మంచోని అంటాడు ఆయన. నేనేమంటానంటే, ఆయనకు పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, భార్య పిల్లలు ఉన్నారు, ఫుడ్ ఎలా వస్తుంది? ఆయన ఏమంటారంటే, నాకు ఫోన్ చేసి అన్న మీ మాటలు మీ వాక్యాలు మాకు నచ్చాయి, మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మేము వేస్తాం అని అడిగితే అప్పుడు ఆయన ఫోన్పే గూగుల్ పే ఇస్తున్నాడట, అకౌంట్ నెంబర్ ఇస్తున్నాడంట, అప్పుడు వాళ్ళు వేస్తున్నారంట, దాంతో బ్రతుకుతున్నాడంట. అది తప్పు పడ్డానికి లేదు. నేను ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే కదా. నిన్ను ఫోన్ చేసి అడిగితే నువ్వు గూగుల్ పే ఫోన్పే ఇస్తున్నావు, నన్ను అడగకముందే నేను ఇస్తున్నా. నీకు వేసేవాడు నువ్వు నచ్చేస్తున్నాడు, నాకు వేసేవాడు నేను నచ్చేస్తున్నాడు. నాకు వేసే వాళ్ళు మనస్ఫూర్తిగానే వేస్తున్నారు, నీకు వేసేవాళ్ళు మనస్ఫూర్తిగా వేస్తున్నారు. నిన్ను అడిగి కనుక్కొని వేస్తున్నారు, నన్ను అడగకుండా వేస్తున్నారు. ఏం తేడా ఉంది ఇక్కడ? నా ప్రశ్న ఇదే. అరే పెడితే తప్పేంటి సార్? మనం ఎవరిని బలవంతం చేయట్లేదు, ఫోర్స్ చేయట్లేదు కదా, తిట్టలేదు కదా, మీరు వేయకపోతే చచ్చిపోతారు అంటాం లేదు కదా. వాళ్ళకి నచ్చి వేస్తారు, నచ్చుకుంటే వేయరు. ఇప్పుడు నేను ఫోన్పే గూగుల్ పే పెట్టలేదండి, నేను నచ్చాను అడిగేస్తాడు. నేను ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ QR కోడ్ అని పెట్టా, నేను నచ్చలేదు, పైసా వేయడేవుడు. పెట్టడం పెట్టకపోవడం, పెడితే చెడ్డోడు, పెట్టకపోతే మంచోడు, పెట్టితేనే లంచగుండి, పెట్టనంత మాత్రం పతివ్రత కాదు. మైండ్ సెట్ అది. నేను అదే అంటున్నాను. నేను పెట్టలేదు, నేను ఒక్కనే మంచోని అనుకోవడం కరెక్ట్ కాదు.
ఒక మినిస్ట్రీ నేను ఇప్పుడు స్టార్ట్ చేసింది సిపిఎఫ్ అనేది ఒక సంస్థ, Okay. ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే లక్షల డబ్బులు కావాలి. అవును. అడగద్దు అభినయ్ దర్శన్ అంటే మరి నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు? ఈరోజు క్రైస్తవుల్ని చైతన్యపరచడానికి మీటింగ్స్ పెడుతున్నా. ఒక్క మీటింగ్ నాకు అయ్యే ఖర్చు 2 లక్షలు. Okay. ఒక స్టూడియో పెట్టుకుంటున్నా 5 లక్షలు. నాకు ఒక డ్రైవర్, ఒక సెక్రటరీ, ఒక కోఆర్డినేటర్, ఒక లైవ్ ఆపరేటర్, ఒక ఎడిటర్, ఒక్కొక్కరికి 20,000 వేలు జీతం ఇస్తున్నా. ఓపెన్గా పెట్టే పోస్టు ₹1,00,000 జీతం ఇస్తున్నా. ఎక్కడి నుంచి వస్తుంది నాకు? నేను ఆర్గనైజేషన్ నడుపుతున్నాను. నేను ఓకే. డబ్బులు అడగద్దు అంటానికి జాన్ పాల్ గారు లాగానో ఇంకొక ఆయన అంటే నేను తప్పు పట్టట్లా. ఆయన వ్యక్తిగతంగా సేవ చేసుకుంటున్నాడు. ఆయన ఓకే. సభలకు పిలిస్తే వెళ్తున్నాడు, వస్తున్నాడు. అవును. నేను నా మోటో వేరు. నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, ఓకే. ప్రజల సపోర్ట్ తీసుకుంటున్నా. అల్టిమేట్గా నచ్చితే ఇస్తాడు తప్ప నచ్చనుడు ఎవడు ఇవ్వడు రూపాయి కూడా. నేను నచ్చితే ఎంతైనా ఇస్తారు, ఓకే. నేను నచ్చకపోతే వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పైసా ఇవ్వరు. ఇప్పుడు తప్పు పడ్డానికి ఏమి లేదు కదా. అవును. తీసుకునే నాకు లేని బాధ, ఇచ్చే వాళ్ళకి లేని బాధ. ఫోన్పే గూగుల్ పే పెట్టుకున్నామని నువ్వు పెట్టుకోలేదని మమ్మల్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఈ పాస్టర్లలో క్రైస్తవుల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఇదండి. హైందవుల్లో యూనిటీ ఉంది, ఓకే. ముస్లిమ్స్లో యూనిటీ ఉంది, క్రిస్టియన్స్లో పాస్టర్స్లో యూనిటీ లేదు. ఓకే. ఇప్పుడు ఆ యూనిటీ తీసుకురావడానికి నా ప్రయాస, నా పోరాటం అంతా కూడా. చాలా మంది అంటున్న విషయం ఏంటంటే అభినవ్ గారు వచ్చేసి ఇక్కడికి మీరు సేవ చేయడానికి వచ్చారా లేకుంటే బిజినెస్ చేద్దామని వచ్చారా? ఎక్కడికి? హైదరాబాద్కి. హైదరాబాద్కి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా. రీసెంట్గా ఇల్లు కోసం చూస్తున్నాం, ఆల్మోస్ట్ ఇల్లు దొరుకుతుంది, ఇంకా షిఫ్ట్ అవ్వలే. ఓకే. మొత్తానికి షిఫ్ట్ అవుతున్నా, ఓకే. హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాను. సేవ చేద్దాం. చెప్తున్నా. బేసిక్గా ఇంకొంతమంది కూడా కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు నన్ను. ఓకే. ఎంతమంది దగ్గర దశంభాగాలు తీసుకున్నారో నువ్వు, సూట్ వేసావు, కోట్ వేసావని. కామెడీ ఏంటంటే దశంభాగాలు అనేది చర్చిలో ఇస్తారు, అవును. నాకు చర్చి లేదు. ఓకే. జాన్ పాల్కి చర్చి ఉంది, ఓకే. అభినయ్ దర్శన్కి చర్చి లేదు. అభినయ్ దర్శన్ ఫుల్ టైం ఎవాంజలిస్ట్, ఓకే. సువార్థికుని. నేను యాత్రికుని, నేను ఓకే. సువార్త యాత్రికుని. ఓకే. ఒక్కొక్క రోజు ఒక ఊర్లో ఉంటా. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినా హైదరాబాద్లో ఉండేది 5 రోజుల నెలకి. ఓకే. నేను రాజమండ్రిలో ఉన్నా, నేను నెలకు రాజమండ్రిలో ఉండేది 5 రోజులే. ఓకే. నేను కడపలో ఉన్నా, ఎక్కడున్నా నేను 5 రోజుల కన్నా ఎక్కువ ఉండను. మిగతా 25 రోజులు బయట తిరగటానికి సరిపోద్ది నాకు. జాన్ పాల్ గారు ఒక మాట అన్నారు, రాజమండ్రికి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు, దేనికోసం వెళ్ళావో నాకు తెలుసు అంటే అందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాను. కడపలో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, విశాఖపట్నంలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, 5 స్థలాలు తిరిగాను నేను. 5 స్థలాలు తిరిగిన తర్వాత నాకు అర్థం ఏంటంటే నన్ను మీటింగ్లు పిలుస్తుంటే ఆ మీటింగ్లకు వెళ్ళటానికి నా డొక్కు కారులో చాలా టైం పడుతుంది, చాలా డీజిల్ ఖర్చు అవుతుంది, చాలా టోల్ గేట్ల ఖర్చు అవుతుంది. ఓకే. నా మీటింగ్లన్నీ కూడా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటాయి, ఆ బెల్ట్లోనే ఉంటాయి. ఓకే. సో రాజమండ్రి నడిబొడ్డున ఉంటే ఇటు విజయవాడ వైపు మీటింగ్ అయినా ₹1000 ఖర్చుతో అయిపోద్ది, అవును. అటు వైజాగ్ వైపు అయినా ₹1000 1500తో అయిపోద్ది. సో డబ్బు మిగులుతుంది. వచ్చే డబ్బును మనం ఎందుకు డీజిల్కి టోల్ గేట్లకు పోగొట్టాలి? ఓకే. ఉంటే మనకు పనికి వస్తుంది, ఎవరికో ₹1 2 ఇవ్వడానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో నేను రాజమండ్రికి షిఫ్ట్ అయ్యాను. ఓకే. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదు. ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు రాజమండ్రికి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు అని. నా ప్రమాణాలు చేయకూడదు, ఓకే. నిరూపించమని చెప్పండి ఆయన్ని. నేను రాజమండ్రికి వెళ్ళింది కేవలం వస్తున్న కానుకలు, ఆ డబ్బులు వచ్చేదే కొంత, అది నాకు బ్రతుకు తెరువు కోసం కష్టం, నా పోషణ కొరకు సరిపోవట్లేదు. ఓకే. అనవసరంగా ట్రావెలింగ్కి డబ్బులు అయిపోతున్నాయి. అందుకు రాజమండ్రికి వెళ్ళిపోయాను. అది అందరికీ తెలుసు, రాజమండ్రిలో చాలా మంది సేవకులకు తెలుసు. ఓకే. వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 2 years నుంచి నాకు సలహా ఇస్తున్నారు, అభినయ్ గారు మీరు రాజమండ్రికి వచ్చేయండి సార్, ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటారు, అంతంత ట్రావెలింగ్ ఎందుకు, అంత స్ట్రెయిన్ అయిపోతారు, మీరు ఆల్రెడీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, రాజమండ్రికి వస్తే ఎటు పోయినా 1 గంట 2 గంటల్లో పోయి రావచ్చు మీరు మీటింగ్కి. ఓకే. ఎందుకు, నేను కడప నుంచి మీటింగ్ వెళ్ళాలంటే 2 రోజులు టైం నాకు పడుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే నాకు 1 రోజు పడుతుంది, ఓకే. రాజమండ్రిలో ఉంటే ఎటు పోయినా 2 గంటలే. ఓకే. అందుకు నేను రాజమండ్రికి వెళ్ళా. ఇప్పుడు నేను హైదరాబాద్కి వస్తున్నా. హైదరాబాద్కి ఎందుకు వస్తున్నా అంటే బిజినెస్ చేయడానికి రావట్లా, సిపిఎఫ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నా. ఓకే. రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను ఒక సువార్థికుని, ఇప్పుడు నేను ఒక సువార్థికునిగా ఉన్నాను, సిపిఎఫ్ అధినేతగా ఉన్నా, సిపిఎఫ్ ఫౌండర్గా ఉన్నా. క్రిస్టియన్స్ అందరినీ యునైట్ చేయడానికి, ఓకే. కుల మత వర్ణ వర్గాలు ఏవి లేకుండా చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి టైంలో సిటీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎక్విప్మెంట్ కొనుక్కోవాలన్నా, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవాలన్నా అందరూ సిటీలోనే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. నాకు 100 ఫోన్లు వస్తే 100లో 70 ఫోన్లు హైదరాబాదే. ఓకే. సో ఇక్కడ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవటానికి ఈజీగా ఉంటుంది. ఇక ఏ ఊర్లో ఉన్నా కష్టమే. ఓకే. అందుకున్నా రీజన్ అయితే ఓపెన్, అదే సీక్రెట్ ఏం లేదు అందులో, ఓపెన్ అది. ఓకే.
బిజినెస్ అయితే కాదు మీ యొక్క సిపిఎఫ్ ని ఎస్టాబ్లిష్ చేయాలండి, చేయడానికి. అంతే, సంస్థని విస్తరింప చేయడానికి. లాస్ట్ ఇయర్ ఇప్పుడు కొంత క్రిస్టియన్లకి కన్వర్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి కన్వర్ట్ అయిన వాళ్ళకి మీరు ఏమైనా ఈ వివరణ ఇవ్వడం జరుగుతుందా అంటే మీరు దీంట్లో కన్వర్ట్ అవుతున్నారమ్మా ఎస్సీ కానీ ఎస్టీ కానీ సో మీకు ఈ రిజర్వేషన్ అనేది ఉండదు, ప్రొటెక్షన్ అనేది ఉండదు అని చెప్పేసి ఏమన్నా వాళ్ళకి తెలియజేయడం అనేది చేస్తారా లేకుంటే స్వాగతిస్తారా? క్యాస్ట్ బీసీసీలకు మారుతారన్నా? అంతే కదా, మొన్న ఏపీ హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఒకటి నేను ఇప్పుడు చెప్తానండి, మతం మారితే కులం మారాల్సిన పని లేదు. ఓకే, బేసిక్గా మతం అనేది మనసుకు సంబంధించింది, మతం అనేది ఆత్మకు సంబంధించింది, ఓకే, మతం అనేది మనస్సాక్షికి సంబంధించింది, మతం అనేది ఒక నమ్మకం. ఓకే, నమ్మకం మార్చుకోవచ్చు, కులం మార్చుకోవాల్సిన పనిలా. కులం పుట్టుకతో వస్తుంది. ఓకే, నా కులాన్ని నేను ఎంచుకోలేను, నేను ఏ కులంలో పుట్టాలి నాకు తెలియదు, అవును, కులం నా చేతుల్లో ఉండదు, అవును, నా జన్మతో వచ్చేసింది కులం అనేది. మతం నేను 10 సంవత్సరాల వయసు వచ్చాక ఒక మతాన్ని పుచ్చుకోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు వచ్చాక వేరే మతంలోకి వెళ్ళిపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలు వచ్చాక ఇంకో మతంలోకి వెళ్ళిపోవచ్చు. ఒక 50 సంవత్సరాల వయసు వచ్చింది, 5 చోట్ల తిరిగి 5 మతాలు మార్చా, ఓకే, చివరికి అటు తిరిగి మరలా నా మతంలోకి నేను రావచ్చు. ఇప్పుడు మతం మార్చుకుంటే కులం మార్చుకోవాలనే సిస్టమ్ తీసుకుని వస్తే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏసఐ నమ్ముకున్నారు, క్రిస్టియన్లోకి వచ్చారు, బీసీసీ మారాలి, వాడు మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. అవును, అప్పుడు అదే అంటున్నా. వాడు మరలా లేదంటే ముస్లింలకు కన్వర్ట్ అవుతాడు, ఓకే, లేదంటే మరలా హైందవుల దేవుడిని నమ్ముకుంటాడు. అవును. అంటే మతం అనేది నమ్మకం, ఓకే, మార్చుకోవచ్చు, మారుతూ ఉంటది ఓకే, పరిస్థితులను బట్టి, సందర్భాలని బట్టి, వాళ్ళ జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మారుతూ ఉంటుంది మతం అనేది. అవును. మతం అంటే దేవుడు. అవును, ఆ మతాన్ని మార్చుకునే దానికి స్వేచ్ఛ హక్కు ఉంది. ఆర్టికల్ 19 ప్రకారంగా మత స్వేచ్ఛ హక్కు, ఎవడైనా ఏ మతాన్నైనా పుచ్చుకోవచ్చు అని రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు. ఓకే, దాన్ని వినియోగించుకుంటే నువ్వు కులం కూడా మారిపోతుంది అని ప్రభుత్వమే తప్పు చేస్తే, తప్పు తీర్పులు అదే ఇస్తే దానికి ఏమంటారు మీరు అంటున్నారు? నేను అస్సలు దానికి అగ్రి చేయను. నేను దానికి అస్సలు అగ్రి చేయను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉంది, క్రైస్తవంలోకి పోయావు, బీసీసీ పెట్టుకున్నావు, వీడు ఒక 5 సంవత్సరాలు ఉంటాడు క్రైస్తవంలో, క్రైస్తవం నచ్చలా, లేదంటే యేసుప్రభు నచ్చలా, ఏదో కారణం, కుటుంబీకులు బలవంతము, మరలా వదిలేసి మరలా పాత జీవితం గెలిపాడు. కులం మారుతుంది, మరలా బీసీసీ ఉంటుంది అప్పటికి. అవును, మరలా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి, సార్ నేను చర్చికి మానేసిన సార్, అవును, నేను బైబిల్ చదవడం లేదు సార్, నేను మళ్ళీ మా దేవునిలోకి వచ్చేసిన సార్, మళ్ళీ నాకు ఎస్సీ ఏంటి సార్, ఎస్టీ ఏంటి సార్ ఇస్తారా? ఓకే, ఇవన్నీ పిచ్చి పనులు అండి ఇవన్నీ. గవర్నమెంట్ ఏంటంటే కంప్లీట్గా కక్ష కట్టి క్రైస్తవుల మీద ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారు. ఓకే, దీనికోసమే మేము ఫైట్ చేస్తున్నాం. న్యాయబద్ధంగా చేయండి సార్. ఓకే, అంబేద్కర్ గారికి గౌరవిద్దాం, మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, ఓకే, మన రాజ్యాంగానికి మనం విలువనిద్దాం, అభిమానిద్దాం. ఓకే, ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ఏం చెప్తున్నాయి? మత స్వేచ్ఛ, ఎవరికి నచ్చిన మతాన్ని వాడు అవును, బహిరంగ సమావేశాలు పెట్టుకోవచ్చు, శాంతియుతంగా అవును, చక్కగా సువార్తలు ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు, ఎవడైనా ఏ దేవుణ్ణైనా ఒప్పుకోవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాదంటానికి మీరెవరు అసలు? కోర్టు ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి? అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారా? కోర్టే కదా అందరికి న్యాయం చేసేది. మరి దానికి పైన రాజ్యాంగం ఉంది కదా. ఓకే, అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారా, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. క్లియర్ కట్గా స్ట్రైట్గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు పొమ్మను వారు కాదు పొగపెట్టువారని ఒక లోకోక్తి, ఒక సామెత ఉంది. అంటే ఎవడింటి బంధువులను వస్తే వాడు నాకు ఉండటం ఇష్టం లేకపోతే పొమ్మని డైరెక్ట్ చెప్పలేక ఇంటిన్న పొగ పెడితే దగ్గుకుంటూ వాడే వెళ్ళిపోతాడు భరించలేక. ఇప్పుడు ఇతర మతస్థులు క్రైస్తవ్యంలోకి మారకూడదు కాబట్టి ఇలాంటివన్నీ లిటిగేషన్లు పెడుతున్నారు. క్రైస్తవం లేకపోతే మీకు రిజర్వేషన్లు పోతాయి, ఎస్సీ పోతుంది, ఎస్టీ పోతుంది, బీసీసీ వస్తుంది, తర్వాత మీకు ఏ హక్కులు ఉండవు, మీకు ఏ లబ్ధి ఉండదు, ఏ మేలు ఉండదు, గవర్నమెంట్ మీకు సహకరించదని చెప్పి క్రైస్తవంలోకి మారకుండా ఉండేలాగా చేయటానికే ఈ పన్నాగాలు పన్నుతున్నారని ప్రజలు పిచ్చోళ్ళు కదా, అందరికి అర్థమవుతుంది. అది ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన చేసి ఇంత అన్యాయమైన జడ్జిమెంట్లు ఇస్తే ఎవడు మాత్రం ఏం చేస్తాం? చూస్తున్నాం అన్యాయం జరుగుతుంది, ప్రశ్నిస్తున్నాం. మేము హైకోర్టులోకి వెళ్తాం, సుప్రీంకోర్టులోకి వెళ్తాం. మేము కూడా కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేకుండా చేశారు. దానికి మరలా మేము వేస్తాం, పిటిషన్ వేస్తాం సుప్రీంకోర్టులో, దాన్ని హోల్డ్ చేస్తాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, కానీ చట్టాన్ని గౌరవిస్తాం, లీగల్గానే ఫైట్ చేస్తాం, మాకున్న హక్కులు బట్టి ఫైట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.